నిజామాబాద్ జిల్లా మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్ లో గుర్తు తెలియని వాహనాలు ఢీకొని తరచూ చిరుతపులులు చనిపోతున్నాయి. గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో 3 చిరుతపులులు చనిపోయినాయి. తాజాగా చాంద్రాయన్పల్లి ఇందలవాయి బీట్ పరిధిలోని ఇటు చాంద్రాయన్పల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక చిరుతపులి చనిపోయింది. దీంతో ఒక్కసారిగా ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నా కూడా తరచూ ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్తున్నారు. తాజాగా జరిగిన ఘటనతో పాటు కొద్ది రోజుల క్రితం ఒక 4 నెలల క్రితం ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి సదాశివ్ నగర్, కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ చంద్రాయన్పల్లి మధ్యలో రోడ్డు పైన పడి ఉంది. చాలాసేపు వాహనదారులు రాత్రి వేళలో దాదాపు రాత్రి 8-9 గంటల ప్రాంతంలో ఆ ప్రమాదం జరిగింది. రోడ్డు పైన చిరుతపులు వచ్చి గాయపడినటువంటి చిరుతపులు వచ్చి రోడ్డు పైన కూర్చుంది. అటు ఇరువైపులా కూడా వాహనదారులు భయపడ్డారు. చాలాసేపు వాహనాలు నిలిచిపోయినటువంటి ఒక ఘటన కూడా చోటు చేసుకుంది. ఇక అంతకుముందు ఒకసారి నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని గుత్పాలోను ప్రమాదానికి గురైనటువంటి ఒక చిరుతపులి పక్కన ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి పంట పొలాల్లోకి వెళ్ళింది. అక్కడ దాన్ని కాపాడే ప్రయత్నం చేసినటువంటి అధికారులకు చిరుతపులి చిక్కకపోవడంతో తిరిగి ఫారెస్ట్లోకి వెళ్ళింది. తర్వాత 3 రోజుల తర్వాత మృతదేహం దాని కళేబరాలు చిరుతపులి కళేబరం ఒకసారిగా బయటపడింది. దీంతో ఒకసారిగా ఫారెస్ట్ అధికారులు అవ్వకయ్యారు. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ కామారెడ్డి మధ్యలో ఏదైతే జాతీయ రహదారి 44వ నెంబర్ జాతీయ రహదారి ఉందో ఆ జాతీయ రహదారి పైన రోడ్డుకి ఇరువైపులా చిరుతపులులు సంచరిస్తూ ఉంటాయి, వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదాలు జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఫారెస్ట్ ప్రాంతం ఎక్కువగా ఉండడము, కొంచెం ఎత్తైనటువంటి ప్రాంతం ఉండడంతో వాహనాలు చాలా వేగంగా వచ్చేటువంటి వాహనాలు ఒక్కసారిగా ఇక్కడ ఆగిపోతాయి. ఒకటేసారి పదుల సంఖ్యలో వాహనాలు ఒకే దగ్గర ఆగిపోతాయి. వాటిని దాటుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా సాయంకాలం తర్వాత ఇట్లాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్తున్నారు. రాత్రి వేళలో కొంత చిరుతపులుల సంచారాన్ని గుర్తించని వాహనదారులు వాటికి తగిలిస్తుండే వాహనాలు తగులుతుండడంతో ప్రాణాలు కోల్పోతున్నట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా ఆహారం కావచ్చు, నీటి కోసము అవి ఇరువైపులా సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించి వన్యప్రాణుల సంచారం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా జాతీయ రహదారిపైన ఇవి తిరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రికాషన్స్ తీసుకుంటున్నా కూడా ఫారెస్ట్ అధికారులు పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. గుర్తు తెలియని వాహనాలు ఢీకొని చిరుతలు చనిపోతున్నటువంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల మధ్య NH-44 పై తరచూ జరిగే ప్రమాదాల్లో చిరుతపులులు మరణిస్తున్నాయి. గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో దాదాపు 3 చిరుతపులులు చనిపోయినట్టుగా ఫారెస్ట్ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్ ఇది నిజామాబాద్ కామారెడ్డి 2 జిల్లాల్లోనూ విస్తరించి ఉంది. దాదాపు 4 రేంజ్లు ఉంటాయి. నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ నార్త్, దాంతోపాటు అటు ఇందల్వాయి తర్వాత కామారెడ్డి పరిధిలోని రేంజ్లో యొక్క ఫారెస్ట్ విస్తరించింది. 2 జిల్లాల మధ్యలో ఉన్నటువంటి ఫారెస్ట్కి సంబంధించి జాతీయ రహదారి ఈ ఫారెస్ట్ నుంచే వెళ్తుంది. 44వ నెంబర్ జాతీయ రహదారి అటు కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్ళేటువంటి ఈ రహదారి పైన నిత్యం వేలాది వాహనాలు సంచరిస్తూ ఉంటాయి. వేల సంఖ్యలో ట్రాన్స్పోర్ట్ వాహనాలు, భారీ వాహనాలు అన్నీ కూడా సంచరిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో ఈ క్రమంలో జాతీయ రహదారిని దాటుతున్నటువంటి చిరుతపులులు గుర్తు తెలియని వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో 3 చిరుతపులులు చనిపోయినాయి. తాజాగా చాంద్రాయన్పల్లి వద్ద ఇందలవాయి బీట్ పరిధిలోని చాంద్రాయన్పల్లి వద్ద ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక చిరుతపులి చనిపోయింది. చిరుతపులికి పోస్ట్మార్టం చేసినటువంటి అధికారులు అంత్యక్రియల్ని కూడా పూర్తి చేశారు. అయితే చాంద్రాయన్పల్లి వద్ద ఇక్కడనే ఎక్కువ మొత్తంలో చిరుతపులులు, వన్యప్రాణులు అటువైపు నుంచి ఇటువైపు, ఇటువైపు నుంచి అటువైపు రోడ్డు దాటుతుంటాయి. ఈ క్రమంలో కొంత వాహనదారులు కూడా జాగ్రత్తగా వెళ్లాలంటూ సూచనలు చేసినటువంటి మనకు కనిపిస్తాయి. కింద ఇక్కడ వన్యప్రాణులకు సంబంధించినటువంటి సింబల్స్ ను వేయడం జరిగింది. దీంతో పాటు ఏదైతే స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయో వాటికి కూడా కలర్ చేంజెస్. సాధారణంగా స్పీడ్ బ్రేకర్స్ కి వైట్ కలర్ ఉంటుంది, కానీ వాహనదారులు గుర్తుపట్టేలాగా ఎల్లో కలర్ రేడియంతో ఈ యొక్క స్పీడ్ బ్రేకర్లు వేశారు. ఇట్లాంటి బొమ్మలు రోడ్డుకి ఇరువైపులా దాదాపు ఈ క్రాసింగ్ జోన్ ఏదైతే ఉందో ఈ వన్యప్రాణులు వైల్డ్ యానిమల్స్ క్రాస్ అయ్యేటువంటి ఎంతవరకు అయితే గుర్తించారో అధికారులు అంత మేరకు ఇట్లాంటి సింబల్స్ ను వేసివేయారు. మనం చూడొచ్చు. ప్రికాషనరీ అందరికీ గుర్తుండేలాగా ఒక పెద్ద బోర్డు అక్కడ ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు. అక్కడ విజువల్స్ చూస్తే తెలుస్తుంది. డ్రైవ్ స్లో, వైల్డ్ లైఫ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా నిజామాబాద్ వైపు నుంచి కామారెడ్డి వైపు వస్తున్నాయి. సో ఇట్లా ఆ బోర్డు అటువైపు ఇటువైపు 2 వైపులా పెట్టిండ్రు. కొంత మేరకు వాహనదారులకు ముందే ఇదంతా కూడా వైల్డ్ లైఫ్ ఎనిమల్స్ తిరిగేటువంటి ప్రాంతం అని
గుర్తు చేసేలాగా ఇట్లాంటి సింబల్స్ని వేసిండ్రు. అయినా కూడా వాహనాలు వేగంగా వెళ్తున్నటువంటి క్రమంలో చాలా సందర్భాల్లో గుర్తు తెలియని వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. చిరుతల సంచారం నిజామాబాద్ జిల్లాలో కొంత ఈ మధ్య కాలంలో పెరిగింది, కానీ ఓవరాల్గా చూస్తే చిరుతల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ క్రమంలో ఉన్నటువంటి చిరుతల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని చెప్తూనే ఫారెస్ట్ అధికారులు సూచనలు చేస్తున్నారు. పదే దీనికి సంబంధించినటువంటి విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నారు. జాతీయ రహదారి వెంబడి పూర్తిగా అంటే ఈ మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నటువంటి రహదారులు, జాతీయ రహదారులు కావచ్చు, అంతర్గత రోడ్లు కావచ్చు, గ్రామాలకు వెళ్ళేటువంటి R&B రోడ్లు కావచ్చు, అన్ని చోట్ల కూడా బోర్డులు ఏర్పాటు చేసిండ్రు. వన్యప్రాణులు సంచరిస్తుంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి, వాటిని కాపాడండి అనేటువంటి సూచనలు చేస్తున్నటువంటి బోర్డులను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం మనకు మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్ లో కనిపిస్తుంది. మాట్లాడదాం, ఫారెస్ట్ శాఖ అధికారులు ఏం చెప్తారు, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, తరచూ ప్రమాదాల్లో చనిపోతున్నటువంటి వన్యప్రాణులను కాపాడే ప్రయత్నం ఎట్లా చేస్తున్నారు, వాటికి అడవులు ఎట్లాంటి ఏర్పాట్లు చేసినా తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించున్న మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వన్యప్రాణుల సంచారము, ప్రమాదాలు, ఫారెస్ట్ శాఖ తరఫున తీసుకున్నటువంటి ప్రికాషన్స్, ప్రజలకు ఎట్లాంటి ఏ రకంగా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు ప్రమాదాలు జరగకుండా, దాంతోపాటు జంతువులను కాపాడే పనిలో ఏ రకంగా ప్రజల్ని, ఆ సమీప అటవీ ప్రాంత ప్రజల్ని ఎట్లా అప్రమత్తం చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంజయ్ గారు ఉన్నారు, మాట్లాడారు. సార్ చెప్పండి, నిన్న రీసెంట్గా ఒక ఘటన జరిగింది, చిరుతపులు చనిపోయింది ఆ NH పైన. సో NH పైన తరచూ చిరుతలు ప్రమాదానికి గురవుతున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో చిరుతల సంచారం కూడా జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఏం సార్ ఓవరాల్? అంటే ఫారెస్ట్ పరంగా చిరుతపుల్ల యొక్క సంఖ్య పెరిగింది. అంటే వాటికి సంబంధించిన హ్యాబిటేషన్ ఇంప్రూవ్ కావడం వల్ల వాటి కౌంట్ పెరిగింది. కాబట్టి చిరుతలు జనరల్గా జనావాసంలోకి రావడానికి కారణం ఏంటంటే, రోడ్డు క్రాస్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేక పక్కన చెరువులు కానీ కుంటలు కానీ ఉండడం వల్ల రోడ్ క్రాస్ చేసే అవకాశం ఉంది. అట్లా క్రాస్ అవుతున్నాయని చెప్పి అటవీ శాఖ తరపున మేము ఏం చేసామంటే, నీటి కుంటలు మరియు సాసరపిట్లు కన్స్ట్రక్షన్ చేసి వాటిలో నీటిని నింపుతున్నాము. అడవిలో మాత్రం సమృద్ధిగా నీరుంది. ఎక్కడైతే లేని ప్రాంతాల్లో మాత్రము వాటర్ని ట్యాంకర్ల ద్వారా సమ్మర్లో వారానికి ఒకసారి నింపడం జరుగుతుంది. కొన్ని కారణాల చేత యానిమల్ రోడ్ క్రాస్ అవుతున్నప్పుడు సడన్గా నేషనల్ హైవే నుంచి అక్కడ స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల, అక్కడ ఎక్కువ స్లోప్ ఉండడం వల్ల చంద్రాయనపల్లి పరిధిలో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సడన్గా యానిమల్ హిట్ కాగానే ఇమీడియట్గా వెనక నుంచి ఇంకో వెహికల్ రావడం వల్ల మొన్న చిరుతపులి చనిపోవడం జరిగింది. సంబంధిత నేషనల్ హైవే వాళ్ళు మాకు అందించిన సమాచారం మేరకు మేము హుటాహుటిన సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి చూడగా అక్కడ చిరుతపులి చనిపోయి ఉన్నది. వెంటనే మేము దాన్ని ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేసి అటు ఈ చిరుతపులిని మేము తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయించి దానికి దాన సంస్కారాలు చేయడం జరిగింది. ఈ చిరుతపులి యొక్క సంఖ్య పెరగడానికి కారణం ఏంటంటే, అడవిలో హెర్బివోర్స్ అంటే చుక్కల దుప్పిలు ప్లస్ కృష్ణ జింకల యొక్క సంతతి ఈ మధ్యకాలంలో అటవీ శాఖ చేపట్టిన కార్యక్రమాల వల్ల అడవిలో వాటి సంఖ్య యొక్క పెరగడం వల్ల చిరుతపుల్ల యొక్క సంఖ్య కూడా గణనీయంగా అభివృద్ధి చెందింది. సో ఏమేమి మనకు వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి సార్ మన మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్ అంటే కామారెడ్డి నిజామాబాద్ జిల్లా పరిధిలో విస్తరించినటువంటి ఫారెస్ట్లో ఎట్లాంటి వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి? ఇక్కడ అడవిలో జనరల్గా అంటే హెర్బివోర్స్ అంటే చుక్కల దుప్పి, కృష్ణ జింక, నీల్గాయి, సాంబారు, కొండగొర్రె లాంటి హెర్బివోర్స్ ఉన్నాయి. మరియు కార్నివోరస్లో అంటే చిరుతపులి మనకు మేజర్గా ఉంది. ఓమ్నివోరస్లో స్లాత్ బియర్ అంటే గుడ్డెలు ఎలుగుబంటి అంటారు దాన్ని, అది కూడా ఈ మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్లో ఈ యానిమల్స్ ఉన్నవి. వీటి సంతతి అంటే మేము సెన్సెస్లో చేస్తూ ఉంటే 4 సంవత్సరాలకు ఒకసారి వాటి సంతతి మాత్రం గణనీయంగా అభివృద్ధి చెందింది. వీటిని కాపాడడానికి అటవీ శాఖ తరపున ఏం చేస్తున్నామంటే, మేము అడవిలో నీటి లభ్యత కొరకు సాసర్ పిట్స్, చెక్ డ్యామ్స్ మరియు సాసర్ పిట్లు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. రోడ్డు దాటకుండా మాత్రం వాటికి రైలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు దాంతోపాటు సైన్ బోర్డ్స్ నైట్లో వెహికల్స్కి, హెవీ వెహికల్స్కి కనబడేటట్టు రేడియంతో పాటు సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు పైన కూడా చిరుతపులి యొక్క బొమ్మలు గీయించడం జరిగింది. ఇవన్నీ చేయడం వల్ల కొద్దిగా వాహనదారులు గమనించి అట్టి ప్రదేశంలో 80 దాటకుండా స్పీడు వెళ్ళకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి మేము అటవీ
అటవీ శాఖ తరపున ఇవి అనుసరించడం జరిగింది. అయినా కానీ రాత్రి వేళల్లో లేకుంటే ఎర్లీ అవర్స్లో కొన్నిసార్లు స్లోప్ ఎక్కడ ఉండడం వల్ల అక్కడ కొన్ని వెహికల్స్ 80 దాటి స్పీడ్తో వెళ్ళడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ రెవెన్యూ ల్యాండ్ని కూడా చిరుతపుళ్ళు ఫారెస్ట్ లాగా అనుకుని అక్కడ వచ్చి ఆవాసం ఏర్పడుతున్నాయి. ఆవాసం ఏర్పడ్డాయి అవి గ్రామానికి అతి సమీపంలో ఉండడం వల్ల వాటి ఆహారం కోసం అవి గ్రామం దగ్గరికి కానీ వచ్చినప్పుడు ఆవు దూడల్ని కానీ కుక్కల పైన కానీ దాడి చేయడం జరుగుతుంది. ఏదైనా అట్లాంటి సమాచారం మేము రిసీవ్ చేసుకున్న వెంటనే సంబంధిత ప్రదేశాన్ని పోయి పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాత వాటి యొక్క వాల్యూ వెటర్నరీ డాక్టర్ ద్వారా లెక్కించి మేము డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులకు నష్టపరిహారం కోసం నివేదిస్తున్నాము. రీసెంట్గా కుర్నాపల్లో ఒక ఎలుగుబంటి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఒక బాలుడు వెళ్ళినప్పుడు అతనిపై దాడి చేస్తే వెంటనే మేము సమాచారం అందుకోగానే ఆ బాలుని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళకు నష్టపరిహారం అందించడానికి ప్రపోజల్ పంపించడం జరిగింది. మార్చిలో వాళ్ళకు 10,000 రూపాయలు నష్టపరిహారం కూడా మేము చెక్కు ద్వారా అందించడం జరిగింది. చాలా అరుదైనటువంటి చాలా తక్కువ సంఖ్యలో ఉండేటువంటి వైల్డ్ యానిమల్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. సో ఏం చెప్తారు మీ శాఖ తరపున ఏం సూచన చేస్తారు? అంటే డిపార్ట్మెంట్ తరపున ప్రజలకు విన్నవించేది ఏంటంటే ఎక్కడైనా అటవీ శాఖ తరపున మేము అన్ని సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా ఫారెస్ట్ రీచ్లో వెహికల్స్ వెళ్ళేటప్పుడు కొద్దిగా నెమ్మదిగా వెళ్ళడం మంచిది. ప్లస్ అది మన అందరి బాధ్యత, పౌరుల బాధ్యత. అటవీని కాపాడుకోవడము, వన్యప్రాణులను కాపాడుకోవడం అనేది ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే ఎక్కడన్నా జనావాసం ఉంటే అక్కడికి సింగిల్గా వెళ్లకుండా గుంపులుగా వెళ్ళడము లేకుంటే టపాకాయల శబ్దం చేసుకుంటూ వెళ్ళడము చేయాలని చెప్పి మేము అటవీ శాఖ తరపున జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆహారం కోసము వైల్డ్ యానిమల్స్ బయటకు వస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. సో అట్లా జరిగినప్పుడు మాత్రమే చిరుతలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో గడిచినటువంటి కొద్ది సంవత్సరాల్లో గణనీయంగా చిరుతల సంఖ్య పెరిగింది. సో వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది కాబట్టి వాటిని కాపాడే ప్రయత్నంలో భాగంగా అటవీ శాఖ తరపున అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నాము. సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, రోడ్డు పైన చిత్రాలు గీయడం కావచ్చు, ఇట్లాంటివి చేసినాం.